బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటించిన సినిమా భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎన్ స్టూడియోస్ పై డాక్టర్ జయంతిలాల్ గౌడ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పై కేకే రాధామోహన్ నిర్మించారు. మరి ఏ మేరకు ఈ సినిమా ఒప్పించిందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా దేవీపురం గ్రామంలో వారాహి అమ్మవారి గుడి ఉంటుంది. ఆ దేవాలయం ట్రస్టీగా ఉన్న నాగరత్నమ్మ తన మనవడు గజపతి, వరద, శ్రీను ముగ్గురిని సమానంగా పెంచుతుంది. ఈ క్రమంలో ఓ మంత్రికి దేవాలయం భూమిపై కన్ను పడుతుంది. ఆ తర్వాత నాగరత్నమ్మ మరణం తర్వాత ఆ దేవాలయం ట్రస్టీగా శ్రీనుని ట్రస్టీగా నిలబెట్టి గెలిపిస్తారు గజపతి మరియు వరద. అయితే అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో ప్రాణానికి ప్రాణంగా భావించే వరదను గజపతి చంపాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ మధ్యలో శ్రీను పాత్ర ఏమిటి? పోలీసులకు అబద్ధం చెప్పి వరద భార్య దగ్గర చెడ్డవారిగా నిలబడాల్సిన పరిస్థితి శ్రీనుకు ఎందుకు వస్తుంది? శ్రీను గజపతి కోసం ఎందుకు అబద్ధం చెప్పాడు? చివరికి అసలు ఏం జరిగింది అనేది మిగిలిన కథ. ఇక ప్లస్ మైనస్ విషయానికి వస్తే కథా నేపథ్యంతో పాటు ప్రధాన నటుల నటన మరియు వారి పాత్రలు ఆకట్టుకున్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ శ్రీను పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. ముఖ్యంగా అతనికి పూనకం వచ్చిన ఎపిసోడ్లలో చాలా బాగా నటించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ తోనూ శ్రీనివాస్ మెప్పించాడు. అలాగే డ్యాన్స్, యాక్షన్ సీన్స్ లో కూడా అతను కొట్టాడు. మంచు మనోజ్ కి ఇది మంచి కంబ్యాక్ ఫిల్మ్. మంచి కనిపిస్తూనే నేటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మనోజ్ అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ మనోజ్ నటించిన విధానం ఆకట్టుకుంటుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్ లో మరియు తన నేచురల్ లుక్స్ తో మనోజ్ సినిమాకి హైలైట్ గా నిలిచాడు. నారా రోహిత్ నటన కూడా చాలా బాగుంది. సినిమాకి మంచి ప్లస్ పాయింట్ అయింది. సెటిల్డ్ గా ఉండాల్సిన పాత్రలో నారా రోహిత్ పెర్ఫార్మెన్స్ కూడా అంతే సెటిల్ గా ఉంది. ముగ్గురు హీరోలు ఎక్కడ తగ్గకుండా పోటీగా ఆకట్టుకునేలా నటించారు. అదితి శంకర్, ఆనంది, దివ్య పిల్లై తమ పాత్రలో ఒదిగిపోయారు. ఇక మామ పాత్రలో నటించిన గోపరాజు రమణ కూడా బాగా నటించారు. అజయ్ తో పాటు అలాగే మిగిలిన నటినట్లు కూడా తమ పాత్రలో 10 మేరకు బాగా నటించారు. దర్శకుడు రాసుకున్న యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా కోర్ ఎమోషన్స్ చాలా బాగున్నాయి. ఇక మైనస్ సెషన్కి వస్తే ముగ్గురు హీరోలు పోసిన ప్రధాన పాత్రలో ఆ పాత్రల తాలూకు ఎమోషన్స్ ను అండ్ వారాహి అమ్మవారి ట్రాక్ ను బాగా డిజైన్ చేసుకున్న దర్శకుడు అంతే స్థాయిలో ఈ భైరవం సినిమా ట్రీట్మెంట్ రాసుకోలేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ కథనాన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా రాసుకోవాల్సి ఉంది. సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు స్లోగా మరియు రెగ్యులర్ గా సాగాయి. నిజానికి సెకండ్ హాఫ్ స్టార్టింగ్ అంటే క్లైమాక్స్ బాగున్నా మిగిలిన ప్లేలో కూడా ఉత్సుకతను పెంచి ఉంటే బాగుండేది. అలాగే హీరోల మధ్య మనస్పర్ధలను ఇంకా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది. అలాగే శ్రీనివాస్ ప్రేమ కథను ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసి ఉండాల్సింది. మెయిన్ గా బెల్లంకొండ శ్రీనివాస్ క్యారెక్టర్ గ్రాఫ్ అండ్ ఆర్క్ ను ఇంకా బెటర్ గా చూపించి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది. అలాగే విలన్ పాత్రలు ఇంకా బలంగా రాసుకుని ఉండాల్సింది. మొత్తానికి కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు విజయ్ కనకమేడల మాత్రం తన శైలిలోని సినిమాని ముగించారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే దర్శకుడు విజయ్ కనకమేడల కొన్ని సన్నివేశాలు యాక్షన్ పరంగా అలాగే ఎమోషనల్ గా బాగా తెరకెక్కించినప్పటికీ తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయి ఆకట్టుకునే విధంగా ఆయన స్క్రీన్ ప్లే ను రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకలంజన పాటలు ఓకే. హరికే వేదాంతం సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలు చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే అక్కడక్కడ ఉన్న కొన్ని సహజత సీన్స్ ను ఎడిటర్ తగ్గించాల్సి ఉంది. నిర్మాత కేకే రాధామోహన్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఇంకా భైరవం అంటూ వచ్చిన ఈ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాలో మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ నటన, యాక్షన్ సీన్స్ మరియు వారాహి అమ్మవారి ట్రాక్ బాగున్నాయి. క్లైమాక్స్ కూడా ఆకట్టుకుంటుంది. అయితే సినిమాలో బలమైన ఎమోషన్ కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే స్లోగా సాగింది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ కూడా రెగ్యులర్ గా సాగి ఓవరాల్ ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులు పూర్తిగా ఆకట్టుకోకపోయినా ఇందులోని పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ మరియు ఎమోషన్స్ యాక్షన్ ప్రియులను మాత్రం ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి.